డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్ భారతి పారిపోతున్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకి జగన్ తెర తీస్తూ ఉన్నాడు. నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఉటంకించిన కంపెనీల వ్యవహారంలో తన భారతీ సిమెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా ఆయన చెప్పటం జరిగింది. అంటే భారతీ సిమెంట్స్ని ఎందుకని ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి తరలించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్నాడు. దీంతో పాటుగా మిగతా ఇంకా కొన్ని కంపెనీలకి, అంటే మై హోమ్ కావచ్చు, షిరిడి సాయి కావచ్చు, ఆయనకు అనుంగు మిత్రుడిగా ఉన్న సజ్జన్ జిందాల్కి చెందిన జిందాల్ కావచ్చు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు పెట్టే ఈ టార్చర్ని తట్టుకోలేక రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారు. మరి ఇందులో నిజంగా భారతీ సిమెంట్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు తరలించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకున్నట్టు, దానికి గల కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక సజ్జన్ జిందాల్ కావచ్చు, మై హోమ్ కావచ్చు, షిరిడి సాయి కావచ్చు, లేకపోతే శ్రీ సిమెంట్స్ కావచ్చు, భారతీ సిమెంట్స్తో కలిపి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయని ఇది జగన్మోహన్ రెడ్డి ఉవాచ. ఎందుకు చెప్పాడు ఆ మాట అనంటే, భారతీ సిమెంట్స్కి గతంలో 2025 డిసెంబర్లో ఒక నోటీస్ ఇచ్చారు ప్రభుత్వం తరపు నుంచి. 14 రోజుల్లో దీనికి సమాధానం చెప్పండి అని. వాళ్ళు ఆ 14 రోజుల్లో సమాధానం ఏమి చెబుతారో చూసుకొని దాని ప్రకారంగా దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం దాదాపుగా 45 రోజుల పాటు దాన్ని వాళ్ళు ఏ సమాధానం ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా లీజు రద్దు చేయటానికి ఒక అవకాశం గవర్నమెంట్కి వస్తుంది. అది జరిగే అవకాశాలు కూడా మెండుకు కనపడుతున్నాయి. ఎందుకంటే డిసెంబర్లో ఇచ్చారు అని అంటే ఈ జనవరి ఎండు నాటికల్లా అటు సమయం కూడా ముగిసిపోతుంది కాబట్టి. అంటే భారతీ సిమెంట్స్కి ఇప్పుడు కూటమి కావాలని కక్ష కట్టి నోటీసులు ఇచ్చిందా, గతంలో ఏం జరిగిందనేది ఒకసారి చూసుకుంటే, భారతీ సిమెంట్స్ యాక్చువల్గా అది ఫస్ట్ రఘురామ్ సిమెంట్సు. ఆ రఘురామ్ సిమెంట్స్కి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనే కడపలో ఒక 725 ఎకరాలు గనులు లీజుకి ఇవ్వటం జరిగింది. ఆ తరువాత ఆ రఘురామ్ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ అయింది. దాని వెనక ఎలాంటి కథలు ఉంటాయో మనకు తెలుసు. అసలు ఈ గని లీజు ఆ కంపెనీకి ఇచ్చారు అని అంటేనే వెనక ఇలాంటి ఒక ఉద్దేశం ఉండబట్టే ఇస్తారు. ఆ తర్వాత భారతీ సిమెంట్స్కి అయినప్పటికీ దాన్ని ప్రాసెస్ ప్రకారంగా, అంటే ఇంకా ఆ కంపెనీకి లీజు అగ్రిమెంట్ అయితే కూడా కాకుండా దాన్ని మరి భారతీ సిమెంట్స్కి గనుల్లోనూ కూడా బదలాయింపు చేసింది రఘురామ్ సిమెంట్స్. ఇక దాంతో ఈ రఘురామ్ సిమెంట్స్కి ఏదైతే ఈ 725 ఎకరాలు కేటాయించారో భారతీ సిమెంట్స్కి కేటాయించినట్టుగా అయిపోయింది. ఇంత ఒక పెద్ద డ్రామా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆడాడు ఈ డ్రామాని. ఆ తరువాత మరి కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్లో ఇందులో ఈ గనుల లీజుకి ఇచ్చే దాని మీద ఒక నియంత్రణ చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి అందులో ఈ గనుల లీజు మొత్తాన్ని క్యాన్సిల్ చేయమని వాళ్ళు ఆదేశించిన దాని ప్రకారంగా మరి తరువాత జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కూడా ఆ కేసు నలిగి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నాం, ప్రభుత్వమే దీని మీద చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని అంటే ఆ జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకుని లీజ్ ఇచ్చేసేయముంది హైకోర్టు అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి తన భారతీ సిమెంట్స్కి 725 ఎకరాలు 50 సంవత్సరాలకి లీజుని కేటాయించేసుకున్నాడు. తన సొంత కంపెనీకి లీజు కేటాయించుకున్నట్టుగానే కదా అవుతుంది. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయవచ్చునా? సొంత కంపెనీలకు లీజులు కేటాయించుకునే అవకాశం ఉంటుందా? మరి అదే కదా నైతికత అంటే. ఈ వ్యవహార శైలి మొత్తం మీద మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి 2025లో మళ్ళీ నోటీసులు ఇచ్చారు. దాని మీద 14 రోజుల్లో సమాధానం చెప్పమంటే కిమ్మనకుండా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి దాని మీద చర్యలు తీసుకుని లీజు కనుక రద్దు చేస్తే ఇప్పుడు నన్ను వేధిస్తున్నారు వీళ్ళు, అందుకని నా కంపెనీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరలించుకొని పోతున్నాను, నాతో పాటుగా నేను ఒక్కడిని కాదు, ఇదిగో చూడండి జిందాల్ను కూడా వేధించారు అంటే సజ్జన్ జిందాల్ విషయం మనకు తెలుసు కదా.
గతంలో కాదంబరి జత్వానికి సజ్జన్ జిందాల్కి ఉన్న ఒక వ్యవహారాన్ని చక్కబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కుక్కల విద్యాసాగర్ ద్వారా ఒక కేసు పెట్టించి తీసుకొచ్చి ఇక్కడ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఫోన్లో ల్యాప్టాప్లో ఉన్న ఎవిడెన్సులు మొత్తాన్ని డిలీట్ చేపించేసి జిందాల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. కాదంబరి విషయం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తిరిగి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జన్ జిందాల్ని మాత్రం ఈ అధికారులు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమనకుండా కొంతమంది అధికారుల్ని, అందులో ఇంక్లూడ్ అయి ఉన్న విశాల్ గున్నీని కావచ్చు, లేకపోతే క్రాంతి రాణా టాటాని, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, వీళ్ళని సస్పెండ్ చేశారు. జిందాల్ జోలికి ఏం పోలేదు. అప్పట్లో జిందాల్ తోటి జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కుదుర్చుకున్న ఎంఓయూలు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఉండటం కోసమే జిందాల్ని వేధిస్తూ ఉన్నారు వీళ్ళు అని ఒక డ్రామాని కూడా కట్టాడు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జిందాలే మరి చంద్రబాబు నాయుడిని కలిసి జిందాల్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చాడు. అంటే యాక్చువల్గా ఇక్కడ చెప్పిన దాంట్లో జిందాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవటం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తూ ఉన్నాడు. అది వేరే ఏ రూపంలోనైనా కావచ్చు, కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిన కుదుర్చుకున్న ఎంఓయు ప్రకారమే చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇక షిరిడి సాయి విషయానికి వస్తే ఈ ఎలక్ట్రానిక్ మీటర్స్, ఏ కరెంటుకి ఏ మీటర్లు అయితే ఉన్నాయో అది అలాగనే పంపు సెట్లకి ఏ మీటర్లు అయితే పెడుతున్నారో వాటిని చాలా ఎక్కువ రేటుకి కొనడానికి షిరిడి సాయికి కాంట్రాక్ట్ ఇచ్చాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. అదే డబ్బుల్ని కూడా వాళ్ళకి చేరవేయటం కూడా జరిగింది. కానీ షిరిడి సాయి ఈ రోజున ఈ కూటమిలో ఉన్న పెద్దలతోటి కూడా అంటగాగుతూనే ఉన్నారు. చాలామంది ఈ రోజుకి ఆక్షేపించేది ఏమిటంటే ఆ రోజుకి ఈ మనీ మొత్తానికి బ్యాక్ బోన్గా ఉన్న షిరిడి సాయిని జగన్మోహన్ రెడ్డికి అనుంగ మిత్రుడైన వాడిని మీరెలాగా అట్టి పెట్టుకుంటారు, మీరెలాగా అతన్ని కాపాడతారు అని అడిగే స్థాయికి వచ్చేసింది. ఇక దీంతో పాటుగా మై హోమ్ అయితే మరి రామేశ్వరరావు ఎంతవరకు ఏం ప్రకటించలేదు, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు విత్డ్రా చేసుకుని వెళ్తున్నామని. యాతావాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తప్ప ఆయన భారతీ సిమెంట్స్కి 725 ఎకరాలు కేటాయించుకున్న ఆ లీజు తప్ప వేరే ఏ మ్యాటరు కనపడటంలా. ఇది కూడా ప్రాసెస్ ప్రకారంగానే కనపడుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి తన కంపెనీ కోసం తాను చేసుకున్న వ్యవహారాన్ని మరి కేంద్రం విధించిన కొత్త నియంత్రణ చట్టం ప్రకారంగా అది తిరిగి తీసుకోవటము, లేకపోతే మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి కేటాయించటము, వీటన్నిటి మీద జరుగుతున్న తాత్సారమే. రేపు ఈ జనవరి ఎండ్లో కానీ ఫిబ్రవరిలో కానీ కూటమి ఒక నిర్ణయం తీసుకొని ఆ లీజు కనుక రద్దు చేస్తే ఈయన కంపెనీని ఇక్కడి నుంచి ఇక్కడ ఎత్తేయటానికి అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని ఇదిగో నన్ను వెళ్ళగొడుతున్నారు అని బ్లాక్మెయిల్ పాలిటిక్స్కి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే రోజు కుండబద్దలు.